వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 కోర్సెస్ హైయెస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో హైయెస్ట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటో దాంట్లో చాలా కోర్సెస్ ఉంటాయి, దాంట్లో టాప్ 5 డిస్కస్ చేయబోతున్నాం. ఈ కోర్సెస్ నేర్చుకుంటే మాత్రం మీరు మంచి కెరీర్ ఉంటుంది, తర్వాత మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డాటా సైన్స్. డాటా సైన్స్ అనే కోర్స్ అంటే చాలా డిమాండ్ ఉన్న కోర్సు, ప్లస్ డాటా సైన్స్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. సో ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ హైయెస్ట్ పేయింగ్ జాబ్లో ఇదొకటి. డాటా సైంటిస్ట్ కావచ్చు, ఇంకా డాటా సైన్స్ మీద చాలా మంచి ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ ఉన్నాయి. సో ఇంకా కానీ డాటా సైన్స్ ఏం చేయాలనుకుంటున్నానంటే, డాటా సైన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ పైథాన్ లేకపోతే ఆర్ లాంగ్వేజ్ అవసరం పడుతుంది. సో పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పైథాన్ 10 hours వీడియో నేర్చుకోవచ్చు. తర్వాత డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి. అది స్టాటిస్టిక్స్ కావచ్చు, లేకపోతే లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు, ప్రాబబిలిటీ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో అలాంటి కాన్సెప్ట్స్ పైన మీకు ఐడియా ఉండాలి. సో ఎందుకంటే మనకు డాటాతో వర్క్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి మనకి ఇన్సైట్స్ ఇస్తారు వీళ్ళు. డాటా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డాటా సైంటిస్ట్ తీసుకున్నాం అనుకోండి, రా డాటాని తీసుకొని దాని నుంచి మనం ఒక కంపెనీకి కావచ్చు, ఏదైనా బిజినెస్ కావచ్చు, దాని నుంచి ఇన్సైట్స్ ఇస్తారు వాళ్ళు డేటాని, కాంప్లెక్స్ డేటా నుంచి. ఆ ఇన్సైట్ ద్వారా మనం ఒక కంపెనీ కావచ్చు, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, ఒక డిసిజన్ తీసుకోవచ్చు. సో అందుకే వీళ్ళకి హైయెస్ట్ పేయింగ్ జాబ్లలో ఇది ఒకటి ఉంది డాటా సైన్స్ సైడ్ వెళ్ళినప్పుడు. సో డాటా సైంటిస్ట్ కావచ్చు, ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి డాటా సైన్స్ మీద, డాటా అనలిస్ట్ ఇంకా. సో దీనికి సంబంధించి మీరు చాలా వీడియోలు చేస్తాం, ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్ ఛానల్లో. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో అయితే మొత్తం ఆర్టిఫిషియల్ ఏ రూల్ చేయబోతుంది కాబట్టి. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా పైథాన్ అవసరం పడుతుంది. సో మీరు పైథాన్ నేర్చుకోండి ఫస్ట్. తర్వాత మ్యాథమెటిక్స్. సో మీకేంటి ద ఏరియా ఆఫ్ కవర్స్ ప్రోగ్రామింగ్, హెర్బల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కోడింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ల్యాప్టాప్ టెక్నాలజీ కావచ్చు, మెనీ అదర్ ఇంకా చాలా దాంట్లో ఏ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు. తర్వాత మెయిన్గా మనకు డాటా సైన్స్లో కావచ్చు, తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మనం చాలా చోట యూజ్ చేస్తున్నాం. ఏ కావచ్చు, ఏ ఆల్గరిథమ్స్ కావచ్చు, ఇంకా మనం ఏ అప్లికేషన్స్ చాలా వేస్లో యూజ్ చేస్తున్నాం జనరల్ లైఫ్లో కూడా. సో దానికి సంబంధించి కోర్సు మనం ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కావచ్చు, ప్రజెంట్లో కావచ్చు. సో ఈ కోర్సు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ మార్కెటింగ్కి అయితే చాలా డిమాండ్ ఉంది. సో ఎవరికైనా, నాట్ ఓన్లీ ఏ బిజినెస్కి అయినా, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. సో అది మనకు సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు, మనకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అయినా, ఇప్పుడు మన కోర్సు లేదన్నా మనం పెయిడ్ కోర్సు అని చేస్తున్నా, వేరే వాళ్ళు ఎవరైనా ఏది చేయాలనుకున్నా, ఒక హోటల్ పెట్టినా కూడా నీకు డిజిటల్ మార్కెటింగ్ అని అవసరం. అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, యాడ్లు ఇవ్వడం ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ కావచ్చు, కొత్త మీమ్స్ ద్వారా ప్రమోట్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా చాలా విధంగా మన డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా చాలా ఉంటుంది కాబట్టి ఇది ఒక డిమాండ్ ఉన్న కోర్స్ అండి డిజిటల్ మార్కెటింగ్ కూడా. ఇది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే మనకు తెలిసిన ముచ్చటనే, చాలా డిమాండ్ ఉన్న కోర్సు. సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకైతే, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకున్న వాళ్ళకైతే, సో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించి మీరు ఏ కోర్స్ అయినా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాని ద్వారా కూడా రావచ్చు. సో మనకేంటి, ఒక పీసీ ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, మనం ఎలా క్రియేట్ చేయాలి, లేఅవుట్ ఇన్స్టాల్ కావచ్చు, మన పీసీని అసిస్ట్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా చాలా విధంగా మనకు సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం వాడే సాఫ్ట్వేర్ అన్నీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేసినాయి కదా. సో ఆ విధంగా మనం చాలా విధంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాని ద్వారా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తూనే ఉంటాయి. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడు లేటెస్ట్ టెక్నాలజీకి అడాప్ట్ చేస్తూనే ఉండాలి. సో అందుకే ఇతనికి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. టాప్ 5 కోర్సులో ఇది ఒకటి ఉంది, అంటే లైక్ ఏంటి, సాఫ్ట్వేర్కి సంబంధించింది. తర్వాత అకౌంటెన్సీ ఏంటి, మెయిన్గా ఇది ఫైనాన్షియల్, పబ్లిక్ అండ్ మేనేజరల్ అకౌంటింగ్ పైన ఉంటుంది. తర్వాత ఆడిటింగ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అండ్ లా అండ్ ట్యాక్సేషన్. మెయిన్గా మనం అకౌంటెంట్ ఏం చేస్తాం, సీఏకి ఎంత డిమాండ్ ఉందో చూసారు కదా. కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, మీరు ఫైనాన్షియల్గా, పబ్లికల్గా ప్రతి కంపెనీకి ఇవి అయితే అవసరం పడుతుంది అకౌంట్స్ పైన. సో ఈ విధంగా ఈ కోర్సు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడైతే మనం ఒక 5 కోర్సెస్ అయితే డిస్కస్ చేసాం. సో ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, కానీ నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు చూడండి, డాటా సైన్స్కి డిమాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్కి డిమాండ్ ఉంది, సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించిన కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది, అకౌంటెన్సీ దీనికి కూడా డిమాండ్ ఉంది. సో చూడండి, సో ఈ 5 కోర్సెస్ అయితే మీరు ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి, ఈ 5 కోర్సులు ఏదో ఒకటి. సో అదేవిధంగా మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఒక నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.